గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంతేగాని కళ్యాణం అన్నారు కాబట్టి నాకు ఒకటి అడగాలనిపిస్తుంది. నేను ఒక విషయం వినడం జరిగింది. అంటే కళ్యాణము అని అంటే దానికి సంబంధించిన తంతు ఒకసారి వివాహం అయినాక ఎవ్రీ ఇయర్ కూడా దేవతలు వాళ్ళకైతే మనం ఉత్సవాలు చేస్తూ ఉంటాము. మరి అది ఓన్లీ వివాహం అయిన వాళ్ళకి. అయ్యప్ప స్వామి అని అంటే మనకు బ్రహ్మచారి, మనకు ఉన్న కొంతమంది దేవతల్లో కొంతమంది బ్రహ్మచారి అని చెప్పి మనం అందులో అయ్యప్ప స్వామి ఒకరు. కానీ అయ్యప్ప స్వామికి కూడా ఒక ప్రాంతంలో కళ్యాణం జరిపిస్తూ ఉంటారు అని చెప్పి నేను వినడం జరిగింది. మరి బ్రహ్మచారికి కళ్యాణం ఎందుకు చేస్తున్నారు, ఇది వాస్తవమా? తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం అమ్మా. అయ్యప్ప స్వామికి పెళ్లి కాలేదు, ధర్మశాస్త్రకు పెళ్ళయింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఇదే. ధర్మశాస్త్ర అంటే హరిహరాదుల సంగమం చేత కలిగిన వాడు, హరిహరపుత్రుడిగా మొట్టమొదటి పేరు ధర్మశాస్త్ర, ధర్మాన్ని శాసించడానికి జన్మించిన వాడు. అయ్యప్ప మణిమాలతో మణికంఠుడిగా ఆవిర్భవించి అయ్యప్పగా అవతరణ జరిగింది. మణిమాల అంటే రత్నాలు అట్లా. ఒక మెడలో ఒక మణి ఉంటుంది. ఆ మణితో ఆయన పుట్టినందువల్ల ఆయనకు మణిని కంఠమునందు ధరించి జన్మించాడు కాబట్టి మణికంఠుడు, మణిమాలను కంఠమునందు ధరించిన వాడు మణికంఠుడు కాబట్టి ఇతనికి మణికంఠ అని పేరు పెట్టారనమాట. ఓహో, అంటే మనం స్వామి గురించి విన్నప్పుడు మణికంఠుడు మణికంఠుడు అని అనటం అంతా కూడా స్వామిని అంటుంటారు, అయ్యప్ప స్వామిని పిలిచే విధానంలో. అందుకనే 12 ఏళ్ల లోపల చిన్నపిల్లలు మాలలేసే ప్రతి ఒక్కరిని కూడా మణికంఠ స్వామి అని సంబోధిస్తారు. యుక్త వయసులో వేసే దీక్ష తీసుకున్న వాళ్ళందరినూ కన్యస్వామి, లేదా నెక్స్ట్ రెండోసారి కత్తి స్వామి, మూడోసారి గంట స్వామి, నాలుగోసారి గద స్వామి, ఐదోసారి పేరు స్వామి, 6 గురుస్వామి, 7 సేవక్ స్వామి, ఇలా ఒక్కొక్క సంవత్సరం తీసుకునే దీక్షకు ఒక్కొక్క పేరుతో 18వ సారికి నారీకేళ స్వామి అని ఒక అంటే కంప్లీట్గా 18 మెట్లకు సంకేతంగా 18 సార్లు సంపూర్ణంగా పూర్తి చేసిన వాడు అయ్యప్ప స్వామి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందినవాడిగా భావించి ఆయనకు ఒక పడికర్ర కూడా ఏర్పాటు చేస్తారు. అంటే 18 సార్లు పూర్తి చేసిన వారికి వాళ్ళని ఒక గురువుగా భావిస్తారు, గురుస్వామిగా, పెద్ద గురుస్వామిగా భావించి ప్రత్యేకంగా గురుసేవ రోజు, గురు పూజోత్సవం రోజు కూడా వాళ్ళని ప్రత్యేకంగా ఆరాధిస్తూ ఉంటారు అయ్యప్ప దీక్షలో ఉన్నవాళ్ళు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు మాల దీక్ష తీసుకున్న సందర్భంలో ఏదో ఒక కారణం చేత ఇంట్లో పెద్దవాళ్ళు కాలం చేశారనో, లేకపోతే ఇంట్లో ఏదో ఒక మైల కారణం చేతనో ఆ దీక్ష విరమణ చేస్తూ ఉంటారు. కానీ మనం ఒకసారి దీక్ష తీసుకునే సందర్భంలోనే ఇన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఆ గురుస్వామి 18 సంవత్సరాలు పూర్తి చేశాడంటే ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటేనే యాత్ర పూర్తి చేయగలరు. ఆ స్వామివారి దివ్య దర్శనాన్ని 18 సార్లు చేసుకున్నాడు అంటే ఆయనకు ఎంతో అనుగ్రహం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరైతే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవాలనుకుంటున్నారో అటువంటి గురుస్వాముల దగ్గర మనము సేవ చేసుకుంటూ దీక్షా నియమాలను ఖచ్చితంగా గనక ఆచరిస్తే ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క అయ్యప్ప స్వామి వారి వనయాత్రలో ఏ ఇబ్బంది కలగకుండా, స్వామివారి దివ్య దర్శనాన్ని చేసుకోవడానికి ఏ ఆటంకం కలగకుండా ప్రతి సంవత్సరం దీక్ష తీసుకునేదానికి అవకాశం కల్పించబడుతుంది. ఇప్పుడు మీరు అన్నదాన్ని బట్టి ఏదైనా ఆటంకం వస్తే, అవునమ్మా, ఇప్పుడు ఆటంకాలు మనకేమి చెప్పిరావు, ఎప్పుడు ఏం ఆటంకం వస్తుందో తెలియదు, మన ఇంట్లో వాళ్ళకే కావచ్చు, మనకు కావాల్సిన వాళ్ళకే కావచ్చు. అలా ఆటంకం వచ్చినప్పుడు అంటే వేసుకునేటప్పుడు ఎన్నెన్నో నియమాలు ఆచరించి ఒక పద్ధతి ప్రకారంగా వేసుకుంటున్నాము. ఒకవేళ విసర్జన అంతా బాగా జరిగి మండలం రోజులు ఆచరించిన తర్వాత విసర్జించేటప్పుడు అయితే అదొక నియమము ఉంటుంది. మరి ఇలా అర్ధాంతరంగా మధ్యలో తీయాల్సి వచ్చినప్పుడు కూడా ఏదైనా కండిషన్స్ ఉంటాయా, అసలు ఏ రకంగా ఉంటుందంటారు? మంచి ప్రశ్నమ్మా. చాలామంది జీవితాలలో ప్రస్తుత కాలంలో ఉన్న సందేహం ఏంటంటే ఇంట్లో ఏదైనా మైలు ఏర్పడినప్పుడు వెంటనే దీక్ష విరమణ చెయ్యాలి అనేది ఒక నియమం. ఎందుకంటే అయ్యప్ప స్వామి వారు తపోనిష్టలో ఉంటారు, బ్రహ్మచర్య వ్రతదీక్షలో ఉంటారు కాబట్టి మైల అనేది తగలకూడదు. అటువంటి సందర్భంలో ఏ కుటుంబ సభ్యులైనా సరే మనం వాళ్ళతో మాట్లాడకపోయినా అదే ఊరిలో ఉన్నప్పుడు, మనం పూర్వకాలం ఏంటంటే పొలిమేరలు ఉండేవమ్మా, ఊరు దాటి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు, సరిహద్దులు ఊరి చివర. పొలిమేర అంటే ఊరి చివర, అక్కడి నుంచి ఇంకొక ఊరు వేరే ఊరు ఉంటుంది, దాన్ని పొలిమేర ప్రాంతం అంటారు. లేదా ఏదైనా ఊరి చివరిలో ఏదైనా ఈ శ్మశానాలు ఉండేవి, లేదంటే ఏదైనా చెరువులు పెద్ద పెద్ద ఉండేవి, అవి దాటి వేరే ఊరికి వెళ్ళేవాళ్ళు. ఆ ఊర్లో ఏదైనా ఒక కార్యక్రమం కానీ ఎవరైనా పెద్దవాళ్ళు కాలం చేసినా, ఇంట్లో కుటుంబంలో అన్నదమ్ములు గొడవలు వచ్చో, లేకపోతే సపరేట్గా ఉన్న రక్త సంబంధీకులైనప్పుడు ఈ యొక్క నియమాలకు సంబంధించి దీక్ష కనుక తీసుకొని ఉన్న అయ్యప్ప స్వామి ఎవరైనా ఉంటే ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరికి ఏదైనా పొరపాటు జరిగినా వీళ్ళు కూడా ఆ యొక్క బాధ్యతగా అవి వహించాల్సిందే. అంటే ఆ కార్యక్రమాలకు సంబంధించి కూడా
దీక్ష విరమణ చేయవలసిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ సందర్భానుసారంగా వాళ్ళు ఊర్లో లేరనుకోండి, ప్రస్తుత కాలంలో ఎక్కడో అమెరికాలో ఉంటారు, లేదా ఇంకొక ప్రాంతంలో ఎక్కడ తిరుపతో లేకపోతే ఇంకో చోట ఉన్నారమ్మా, ఒకరికొకటి కుటుంబాలకు సంబంధం లేదు. పూర్వకాలంలో అంతా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అప్పుడు ఏది జరిగినా అంతా కుటుంబం కలిసి చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో జీవనోపాధికై ఎవరి పాటికి వాళ్ళు సంపాదన కోసంగా దూరంగా ఉంటున్నారు. మనము దీక్షా నియమాలను ఆచరించే సందర్భంలో ఒక గురువు దగ్గర ఉంటూ ఒక ఆశ్రమవాసిగా మనం ఉంటున్నప్పుడు ఈ మండలకాల దీక్షలో కొన్ని వర్తించవు. అంటే దూర ప్రాంతాల్లో ఉంటూ కుటుంబ సభ్యులతో సంబంధం లేకుండా మేము మాట్లాడుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు ఈరోజు కార్యక్రమం జరిగిపోయింది, ఈరోజు వార్త చేయడానికి అవకాశం లేదు, కుదరలేదు. మరుసటి రోజు అరే మీ కుటుంబంలో ఇలా జరిగింది అని అంటారు. మరి ఆ రోజు అతను దీక్షలోనే ఉన్నాడు కదా, అప్పుడు ఏం చేయొచ్చు అంటారు? సో మనకు తప్పనిసరిగా కుటుంబ సభ్యులు ఇంటి పేరుతో ఉన్న వాళ్ళు గనక కాలం చేస్తే, వీళ్ళు మనవడో లేకపోతే ఇంకా వారసత్వంగా ఇంకేదన్నా అయితే 11 రోజుల కార్యక్రమం అంటారు కదమ్మా, దశదిన కర్మలు అంటారు కదా, అప్పటి వరకు దీక్ష విరమణలో ఉండాలి. వాళ్ళ యొక్క రిలేషన్ని బట్టి ఖచ్చితంగా. వన్స్ ఒకసారి ఏంటంటే దీక్షకు తీసుకున్న తర్వాత ఆటంకం ఏర్పడింది అని అంటే మరలా నెక్స్ట్ వచ్చే సంవత్సరమే దీక్ష తీసుకోవాలనేది మరలా చేయకూడదు. మరలా వచ్చే సంవత్సరమే దీక్ష తీసుకోవాలి. కానీ కొందరు ఇప్పుడు, అంటే అందరూ కాదమ్మా, కొందరు గురుస్వాములు ఎలా చెప్తున్నారని అంటే అది దీక్షను అప్పటి వరకు తీసేసి మళ్ళా కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ దీక్ష తీసుకోండి, ఆ రోజు నుంచి మళ్ళీ మొదటి నుంచి లెక్కేసుకొని మండల కాలం ఉండండి అని చెప్తూ ఉన్నారు. మనం ఒకసారి దీక్షకు అన్నిటికీ సంసిద్ధులై మనం నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ జరిగిన పొరపాటుకి ఇంక అక్కడ ఆ సంవత్సరం దాన్ని ఆపివేయాల్సిందే. అయ్యప్ప స్వామి వారిని దర్శించాలనే తపనే మీకుంటే మీరు ప్రత్యేకంగా చేయవలసింది ఏంటి, దీక్షలో లేకపోయినా ఆ కార్యక్రమాలకు మీకు సంబంధం లేకపోయినా ఒకవేళ కుటుంబ సభ్యులు దూర బంధువులు అయినప్పుడు మీరు స్వామివారి దర్శనం చేసుకోవడానికి సివిల్ రూపంలో, సివిల్ దర్శనం అని చెప్పేసి ఉంటుంది, 18 మెట్లు ఎక్కకుండా విడిగా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఎందుకంటే అమ్మా కొన్ని విషయాలు మనం ఇక్కడ గమనించాలి. పూర్వీకులు మన పెద్దవాళ్ళు ఎవరో కాలం చేసినా వాళ్ళు గుళ్ళకు వెళ్ళకూడదు లేదా టెంకాయ కొట్టకూడదు, ఈ నియమాలు ఎందుకు పెట్టారు? ఒక శాస్త్రోక్తంగా మనం ఆలోచిస్తే ఒక విషయం బయటపడుతుంది. కానీ దశదిన కర్మ అయిపోయిగానే, అంటే పెద్దవాళ్ళు కుటుంబంలో ఎవరో కాలం చేసి 10 రోజులు అయిపోయిన తర్వాత ఆ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా వాళ్ళు చెప్పే ఒక విషయం ఏంటి, శివాలయం వెళ్ళి నిద్ర చేసి రావాలి అని అంటారు. గుడికి వెళ్తేనే తప్పైనప్పుడు నిద్ర చేసి ఎట్లా వస్తారు? అప్పుడు గుడి అంతా మైలు కాదా? అవునా కదా? చెప్తాను, అదే చెప్తానమ్మా. గుడికంతా మైలో ఏర్పడుతుంది కదా. ఈశ్వరుణ్ణి లయకారకుడుగా, స్థితికారకుడుగా బ్రహ్మ, పోషణకర్తగా విష్ణువు, లయకారకుడుగా పరమేశ్వరుని మనం వేడుకుంటూ ఉంటాం. పరమేశ్వరునికి సంబంధించిన ఆలయ సందర్శనం చేసి నిద్ర చేసి రమ్మంటారు. అలా నిద్ర చేసినప్పుడు లేని మైల ఇలా దీక్షలో ఇలా అయినప్పుడే మైలు ఎందుకు ఏర్పడుతుంది? ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అమ్మా, మనకు కనబడే దేవతలు పితృదేవతలు వీళ్ళందరూ కూడా మాత, పిత, గురు, దైవం ఇలా చెప్పిన అంశాల్లో ఫస్ట్ ప్రాధాన్యత తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, మనం వంశీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, ఆ తర్వాతే భగవంతుడని తెలియజేశారు. పితృదేవతలకు సంబంధించి మనం జాతక పరిశీలనలు ఏం చెప్తాము, నీకు పితృదోషం ఉంది, వంశపారంపర్య దోషం ఉంది, ఇవన్నీ చెప్తూ ఉంటాం. అలా ఎందుకు చెప్తున్నాము? వంశపారంపర్యంగా దోషాలు ఉన్నప్పుడు సకాలంలో సంతానం కలగకపోవడం, లేదా కలిగే సంతానంలో పుత్ర సంతానం కలగకపోతే అవి పితృదోషాలు అని చెప్పాలి. ఎందుకు పుత్రుడు కలగకపోతే పితృదోషం అనేది ఎందుకు తెలియజేస్తారని అంటే, ఏదైనా కర్మక్రతువులు ఆచరించాలంటే గోత్రాభివృద్ధిలోనే జరుగుతాయి. ఏదైనా ఇంటి యజమానిగా ఆ ఇంటి వంశాభివృద్ధి ఎప్పుడు జరుగుతుంది? మగపిల్లవాడు పుట్టినప్పుడు జరుగుతుంది. వంశపారంపర్యంగా ఆచరించవలసిన విధానాలన్నీ కూడా వారసుడిగా పుట్టినవాడు మాత్రమే చెయ్యాలి. ఆ ధర్మంలో మన పూర్వీకులు గతించినప్పుడు వారికి సంబంధించిన కర్మక్రతువులు కనుక ఆచరించకపోతే మన యొక్క పితృదేవతలే ఆ కుటుంబానికి శాపగ్రస్తులు అవుతారు. నీ వంశం అంటే మన కుటుంబం అభివృద్ధి చెందాలని, నీకు పుత్ర సంతానం కలగాలని నేను నిన్ను అనుగ్రహించాను, కానీ నువ్వు మాకు చేయవలసిన ఈ కర్మక్రతువులు చేయలేదు కాబట్టి నీ వంశం నిర్వంశం అవుతుందని పితృదేవతలు శపిస్తారు. ఆ శాపం వల్ల ఏమవుతుంది? పుత్ర సంతానం కలగదు. పుత్ర సంతానం కలగకపోతే గోత్రాభివృద్ధి ఉండదు. గోత్రాభివృద్ధి లేకపోతే ఆ వంశం అక్కడితో ఆగిపోతుంది. అంటే ఇంకా పితృదోషం వాళ్ళకు ఖచ్చితంగా ఉంటేనే అలా మనం దాన్ని గమనించాలి. అయితే ఇక్కడ
పితృతర్పణాలు ఆచరించినప్పుడు మనం ప్రత్యేకంగా మహాలయ పక్షాలు అని ఎందుకు తెలియజేశారమ్మా? మహాలయ పక్షాల్లో మనకు సంవత్సరాలు, నెలలు ఇవన్నీ గుర్తు లేకపోయినా జరిగిన తిథి గుర్తుంటే చాలు. విధియ, తదియ, చవితి, దశమి, ఏకాదశి ఇలా 15 తిథుల్లో ఏ తిథి నాడైనా ఆ తిథి గుర్తుండి ఆ తిథి రోజు వాళ్ళ పితృదేవతలను స్మరణ చేసుకుని ఉదకం నీటిని వదిలిన బ్రాహ్మణులకు పత్రం, పుష్పం, ఫలంతో ఏమంటారు, పండు గాని లేదా ఫలం పండు గాని, తోయం నీళ్లు గాని, పత్రం ఆకు గాని వాళ్ళ పేరుతో స్మరణ చేసుకుంటూ ఇలా వదిలినా కూడా అవి పితృదేవతలకు చెందుతాయి. ఎందుకంటే ప్రతి సంవత్సరము మనకు 12 నెలలకు ఒక సంవత్సరం అని పితృదేవతలకు మనం పెడతాం. దీంట్లో ఉన్న ఆంతర్యం ఏంటంటే మన వాళ్ళు గతించిన తర్వాత వాళ్ళకి మరుసటి రోజుతో సమానం, ఒక్క రోజుతో సమానం. మన పూర్వీకులకి ఈ రోజు మనం భోజనం తిన్నామమ్మా, మరలా రేపు ఈ మధ్యాహ్నానికి మరలా మనం భోజనం తింటాం. మనకి 24 గంటలు, వాళ్ళకి 24 ఏకాదశులు కానీ 24 తిథులు అంటే పున్నములు కానీ మనం పౌర్ణిమాంతం, అమావాస్యాంతం అని చెప్పి మనం లెక్కలేసుకుంటాం కదా. ఆ విధంగా 24 తిథులు వాళ్లకు ఒక రోజుతో సమానం. అందుకని మరలా మనం నెక్స్ట్ ఇయర్కి మనకి సంవత్సరం, వాళ్ళకి మరుసటి రోజు మనం భోజనం పెడుతున్నట్టు. అలా చేయనప్పుడు ఏమవుతుంది, ఆకలితో ఉన్నప్పుడు మనం ఇంట్లో అమ్మ భోజనం పెట్టలేదు, నువ్వు ఏమ్మా ఇంతసేపు భోజనం పెట్టలేదని అరుస్తాం. సో మన పూర్వీకులు ఆ సందర్భంలో ఆకలికి క్షుద్బాధతోటి, ఆ బాధతోటి కుటుంబంలో జీవించే వాళ్ళను శపించడం జరుగుతుంది, ఎవరైతే అన్న సంతర్పణ చేయరో. దీనివల్ల మనం ఎప్పుడైతే ఈ విషయం ఎందుకు తెలియజేయాల్సి వచ్చిందంటే అమ్మా, మనం పితృదేవతలకు సంబంధించిన ఆచరించాల్సిన కార్యక్రమాలను ఆచరించేటప్పుడు దైవ కార్యక్రమాలు కూడా ఆచరించవచ్చు, తప్పు లేదు. టెంకాయ కొట్టకూడదు, ఇవన్నీ ఎందుకు నియమాలు పెట్టారంటే వన్స్ ఒకసారి దైవ కార్యక్రమాలకు మనం అలవాటు పడినప్పుడు ఏమవుతుందంటే పితృదేవతలను మర్చిపోతాం. ఎందుకంటే అందరూ అలంకరణ చక్కగా రెడీగా వస్తారు. ఒక పూజకు విశేషంగా అన్ని అలంకరణలు చేసుకుని వస్తారమ్మా, కావాల్సిన ద్రవ్యాలన్నీ తీసుకుని వెళ్తారు. అరే మా నాన్న చనిపోయాడు, నేను చేయకూడదు కదా ఈ విషయం. ఇప్పుడు ఇంకోటి, మనం మామూలుగా కేశఖండన చేయించినప్పుడు సంపూర్ణంగా గుండు కొడతారు, కానీ పితృకర్మలు చేసినప్పుడు పిల్లక మాదిరి పెడతారు. అందరికి పెడతారా పిల్లక? ఖచ్చితంగా అది సాంప్రదాయం అమ్మా. ఎందుకనంటే అలా ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఏదో అశుభం జరిగిందని తెలియజేయడానికి, మనకు ఆ విషయం రిమెంబర్ అవ్వడానికి. సో అది గుర్తున్నంతసేపు ఏంటి, మనం ఏదైనా కార్యక్రమం చేయాలనుకున్నాం అనుకోండి, అరే మా నాన్న ఇలా కాలం చేశారు, లేకపోతే మా తల్లిగారు ఇలా కాలం చేశారు, మేము ఇప్పుడు ఈ కార్యక్రమాలు చేయకూడదు అని ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ వస్తారు. వీళ్ళు 3 నెలలు గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా అది అలవాటు పడిపోతారు. అందుకని జుట్టు రావడానికి 3 నెలలు పడుతుంది. సో ఈ టైంలో వాళ్ళకి అది మర్చిపోకుండా ఉండడానికి తెలియజేసిన ఒక అంశం. ఒక చిన్న సందేహం అడగండి అమ్మా. ఇప్పుడు అంటే పితృదేవతల యొక్క శాపం ఉంటే ఇంకా మగ సంతానం పుత్రుడు కలగదు, వంశాభివృద్ధి ఆగిపోతుంది. అవునమ్మా. ఇప్పట్లో అయితే తెలియదు కానీ పూర్వం రోజుల్లో అయితే మగ సంతానం లేని కుటుంబాలు వేరే వాళ్ళ ఇంట్లోంచి దత్తత తీసుకునే వాళ్ళు అని చెప్పి విన్నాము. మరి అప్పుడు వంశాభివృద్ధి వాళ్ళ ఇంట్లో పుట్టిన వాళ్ళు కాకపోయినా దత్తత తీసుకుంటే వాళ్ళు మన బిడ్డతో సమానమే అంటారు. అది అక్కడితో ఆ పితృదోషం ఉంటుందా, కట్ అయిపోతుందా అంటే ఏం చెప్పొచ్చు? శాస్త్రోక్తంగా దత్తత అంటే దీంట్లో చాలా మంది ఉన్నారు. అంటే ఔరసపుత్రుడు అని అంటారు. అంటే దత్తతగా తీసుకున్న వాళ్లే కాకుండా వేరే వాళ్ళకి కలిగిన సంతానాన్ని వీళ్ళు పెంచడము, ఇలా రకరకాలుగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సాంప్రదాయం ఉంది. తండ్రి వేరే వారి ద్వారా కలిగిన సంతానం, ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ప్రామాణికంగా చెప్పబడింది. అలా ఉన్నప్పుడు దత్తత స్వీకారంలో శాస్త్రోక్తంగా వాళ్ళు స్వీకరించినప్పుడు దానికి చేస్తున్న క్రతువుల్లో వాళ్ళు సంపూర్ణంగా ఆ ఇంటి వాళ్ళే అవుతారు. కానీ మనసులో ఒక ఆలోచన అయితే ఉంటుంది కదా. సో ఆలోచన అనేది వాళ్లకు ఆ ఇబ్బందులు అనేది కలిగిస్తూనే ఉంటుంది. కానీ ప్రతి ఒక్కదానికి పూర్వజన్మ కృతం పాపం అంటారు, వ్యాధి రూపేణ పీడిత అంటారు. అంటే ఒక్కొక్క జన్మలో చేసుకున్న కర్మాలకి సంబంధించి మరలా జన్మ ఉంటుంది. ఈరోజు నేను మీ దగ్గర మీకు జాతకం చెప్పించుకున్నారు మీరు. సో నేను ఒక 2000 అడిగాను, మీరు 1500 ఇచ్చారనుకోండి, 500 కోసం మరలా జన్మ ఉంటుంది. నేను అందరి దగ్గర 2000 తీసుకుని మీ దగ్గర 3000 తీసుకున్నాను అనుకోండి, నేను మీకు ఆ 1000 రూపాయలు ఇవ్వడానికి మరలా జన్మ ఉంటుంది. పుత్ర సంతానం ఎందుకు కలుగుతారో కూడా మళ్ళీ దీనికి ఇంకో వివరణ కూడా ఉందమ్మా. పుత్ర సంతానం ఎందుకు కలుగుతారనంటే ఎవరి దగ్గరైనా మనం డబ్బులు తీసుకొని మరలా మనం వాళ్ళకి తిరిగి ఇవ్వకుండా అకాలంగా కాలం చేయవలసి వస్తే ఆ ఇంట్లో ఆ డబ్బు వాళ్ళు తిరిగి పొందడానికి ఆ ఇంట్లో సంతానంగా పుడతారు. డాడీ డబ్బులు కావాలి, డాడీ నేను సినిమాకి వెళ్ళాలి డబ్బులు అంటారు. వాళ్ళంతా వాళ్ళే. లేదా ఎవరికన్నా డబ్బులు తీసుకొని మనం ఎగ్గొట్టామనుకోండి, దానికి మరుజన్మలో ఆ కుటుంబంలో సంతానంగా కలుగుతాం.
తెలిసి తెలియక మనం చేస్తున్న ప్రతి ఒక్క దానికి రీబర్త్లో ఖచ్చితంగా ఆ యొక్క కర్మను పూర్తి చేసుకున్నప్పుడు మాత్రమే దాని కర్మ విమోచనం కలుగుతుంది. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభ అంటారు. అవశ్యం అప్పటికప్పుడే, అనుభోక్తవ్యం అంటే భుక్తి అంటే భోజనం, భోక్త అంటే భుజించేవాడు, అనుభోక్తవ్యం వండుకున్నది తినలేనివాడు, అనుభోక్తవ్యం కృతం కర్మ శుభ మనం వండుకున్నది తినొచ్చు తినలేము, కానీ కర్మ ఫలితాన్ని మాత్రం అనుభవిస్తేనే పోతుంది. దానికి నో అడ్జస్ట్మెంట్స్ అన్నమాట. నువ్వు ఈ పని చేసావు, దీనికి కర్మ అనుభవించాల్సిందే. ఒకటి మంచి చేసావు, దానికి సంబంధించిన శుభ ఫలితానికి జన్మ ఉంటుంది. ఈ జన్మలో చేసిన దాన ధర్మాల పుణ్య ఫలితంగా మరు జన్మలో నీకు ఉత్తమ గతులు ఉంటాయి. ఉత్తమ గతులు మీన్స్ అంటే గొప్ప జీవితం, ఒకరి మీద ఆధారపడకుండా నీ జీవితాన్ని కొనసాగించగలిగిన జీవితం ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఇదంతా మాట్లాడుకోవడానికి కారణం అంటే శివాలయంలో నిద్ర చేస్తే సుష్టి మైల గాని మాల తీయటం ఈ విషయంగా. ఇప్పుడు దీనికి సంబంధించిన వివరణ అయితే ఇచ్చారు. వీళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న వాళ్ళు మరణిస్తే విరమణ ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పి, ఒకవేళ మాలలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు మనకు సంబంధించిన వాళ్ళు అని కాకుండా ఎవరైనా ఫ్రెండ్ సర్కిల్లో అట్లా మరణించినప్పుడు మాలలో ఉన్న వాళ్ళు కాకుండా మిగతా ఇంటి సభ్యులు వాళ్ళని వెళ్ళి కలిసి చూసి రావచ్చా? నిరభ్యంతరంగా చేయొచ్చమ్మా, అందులో తప్పు లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ పెళ్ళిళ్ళకు పిలిస్తేనే వెళ్ళాలి, చావుకు పిలవకపోయినా వెళ్ళాలి. ఎందుకంటే ఒక మనిషి కాలం చేశాడు, ఇంకా మనం అతన్ని చూడలేం. అటువంటి స్థితిలో మనం చూడగలిగితే ఆ ఒక్క సమయంలో చూడగలం. అందుకని కొన్ని సందర్భాలలో వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్, ఫ్రెండ్షిప్లో కావచ్చు, కుటుంబ సభ్యుడిగా ఆత్మీయుడిగా కావచ్చు, ఆ యొక్క బంధాన్ని నిలుపుకోవడానికి, లేదా వీళ్ళు బాగా ప్రాణ స్నేహితులు దీక్షలో ఉన్నారు అని అనుకున్నప్పుడు ఒకానొక సందర్భంలో నాకు ఇటువంటి పరిస్థితి ఏర్పడిందమ్మా. దీక్ష విరమణ చేసి ఆ కార్యక్రమాల్లో ప్రతిదీ నిలబడి చేశాను అనమాట. ఎందుకంటే దీనికంటే దానికి ఇంకా 10 రెట్ల ఫలితం. ఏదో ఫలితాన్ని ఆశించి మనం దీక్ష తీసుకోకూడదు. కాకపోతే అటువంటి కార్యక్రమాలు మనకు తెలియనప్పుడు ఏదైనా జరిగినా అది వేరే విషయం. తెలిసినప్పుడు మాత్రం దాన్ని ఆచరించవలసిన విధానాన్ని తెలుసుకొని ముందుగా అవి చేయాలన్నమాట. అది దీనికంటే దీక్ష కంటే కూడా అదే ముఖ్యం. ఓకే, ఇప్పుడు అలా విరమణ చేయాలి అని అంటే మన ఇష్టానికి మనం అర్ధాంతరంగా తీయాల్సి వచ్చినప్పుడు తీసి విషయం వినగానే తీసి అవి ఒక పక్కన పెట్టి వెళ్ళిపోవచ్చా? మళ్ళీ గురువుల సహకారంతో తీయాలంటారా? ప్రత్యేకంగా అయితే మనం ఏదో ఊర్లో ఉన్నాం, ట్రావెలింగ్లో ఉన్నాము, ఒక విషయం తెలిసిందమ్మా, మనకు దగ్గరలో ఏదైనా ఆలయం ఉంటే ఆలయంలో పూజారి అర్చకుల ద్వారా తీయించుకోవడం ఒక పద్ధతి. లేదా మనం ఇంటికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి మొట్టమొదటి గురువు తల్లి చేత కూడా దీక్ష విరమణ అనేది చేసుకోవచ్చు, అంటే ఆ సందర్భాన్ని బట్టి. లేదా ఎక్కడైనా సరే మనము దీక్ష తీసుకుంటూ ఒక సన్నిధానాన్ని ఏర్పాటు చేసుకొని, అంటే దీక్షా నియమాలు ఇంట్లో ఉంటే మనకు ఆడవాళ్ళు కూడా ఉన్నప్పుడు ఈ మహిళ కొన్ని ఇంటికి సంబంధించిన ఇబ్బందులు కలగకుండా ఉండడానికి, దీక్షలో ఆటంకం కలగకుండా ఉండడానికి ఒక గురువు గారి దగ్గర సన్నిధానం ఏర్పాటు చేసుకొని ఉంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు గురువుల దగ్గర, గురుస్వాముల దగ్గర దీక్ష విరమణ చేసుకోవాలి. ఇది శాస్త్ర నియమం. ఒకవేళ మండలం రోజులు అయిపోయిన తర్వాత విరమణ చేస్తున్నప్పుడు నియమాలు ఏ రకంగా ఉంటాయి? మంచి ప్రశ్నమ్మా. ఎందుకంటే చాలామంది దీక్ష తీసుకునేటప్పుడు ఎంత భయభక్తులతో, ఎంత శ్రద్ధాభక్తులతో దీక్ష తీసుకుంటున్నారో, దీక్ష విరమణ సమయంలో చాలా తప్పులు తెలియకుండా చేస్తున్నారమ్మా. ఇందులో ప్రధానంగా గురుస్వాములుగా ఉన్నవాళ్ళు దీక్షా నియమాలను వివరంగానే తెలియజేస్తారు ప్రారంభంలో. ఇప్పుడు ప్రయాణం చేసేటప్పుడు పూర్వం అంతా గురుస్వాములతోనే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఒక కారు మాట్లాడుకొని కారులో వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, ఫ్లైట్ మాట్లాడుకుని ఫ్లైట్లో వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. స్వామి నాకు వేరే వర్క్ ఉంది అందుకని నేను త్వరగా వెళ్తాను అని చెప్పి వెళ్తున్నారు. ఈ దీక్షా నియమాలలో చాలా మంది, గురుగారు మాది శ్రీకాకుళం, నేను ఇటు కేరళ రాష్ట్రం అంటే చాలా దూరం కదా, మాకు తిరుపతి వెంకన్న స్వామి మాకు ఇంటి దేవుడు, అందుకని వస్తా మేము గుండుగోడు గుట్టించుకొని దీక్ష విరమణ చేసేసి వచ్చాము అని అంటుంటారమ్మా. అది చాలా తప్పు. దీక్షలో ఈ కేశఖండన పనులని చేయకూడదు. మొదటి నియమాల్లోనే ఉన్నాయి. గోర్లు తీయకూడదు, ఏమన్నా కేశఖండన ఊరినే శిరోజాలు కట్ చేయడం, అంటే క్రాఫ్లు, కటింగ్లు, షేవింగ్లు ఇవన్నీ చేయకూడదు. ఇవన్నీ నియమాలు. మనం ఒక వ్రతాన్ని ఆచరిస్తున్నామనంటే మనం కొన్ని నిబంధనలు పెట్టుకొని దీక్షలోకి వచ్చాం. అటువంటప్పుడు నువ్వు ఇంటికి వచ్చి దీక్ష విరమణ చేసేంత వరకు దీక్షలో ఉన్నట్టే. ఆడేదో స్వామివారు అయ్యప్ప స్వామిని నేను చూసేశాను, స్వామి అక్కడ మణికంఠి స్వామిని నెయ్యాభిషేక ప్రియుని చూసి నెయ్యాభిషేక ప్రియనే ఈ శరణమయ్యప్ప అని చెప్పేశాను, నాకు దీక్ష పూర్తి అయింది అని అంటే పూర్తి కాదు. దీక్ష అక్కడ పూర్తి చేసిన తర్వాత స్వామివారి ఏదైతే మనము దీనికి ఒక విషయం తెలుసుకోవాలమ్మా, మనం ఇంటి దగ్గర నుంచి కానీ ఎక్కడైతే దీక్ష ప్రారంభించామో ఆ ప్రారంభించిన ప్రదేశం నుంచి మనం ఇరుముడి కట్టుకునే రోజు మరలా
స్వామి నేను మరలా నా ఇంటికి నేను క్షేమంగా వచ్చేంత వరకు నాకు రక్షణగా, నా కుటుంబ సభ్యులకు రక్షణగా నువ్వు ఉండాలి అని చెప్పి స్వామిని వనదేవతను ప్రార్థించి ఆ ఇంటి ముందు టెంకాయ కొట్టి వెనుదిరిగి చూడకుండా మనం వెళ్తాం. మనం ఇంటికి వచ్చేంత వరకు ఒక రెస్పాన్సిబిలిటీ, భగవంతుని యొక్క అనుచరులను మనం ఆడ పెట్టినట్టు. ఓకే. సో మరలా మనం ఆయన మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అది ఎప్పుడు మన దీక్షలో ఉండి కరెక్ట్గా నేరుగా స్వామి దగ్గర వచ్చి, తండ్రి నన్ను క్షేమంగా చేర్చావు, నీ అనుగ్రహంతో మా కుటుంబ సభ్యులందరినీ నేను చూడగలుగుతున్నాను, నా కుటుంబ సభ్యులు అందరం కలిసి మీకు ఎంతో రుణపడి ఉన్నామని చెప్పి స్వామిని మనసులో తలుచుకొని మళ్ళా తిరు టెంకాయ అంటారు, అక్కడ అంటే ఇక్కడ ఒక టెంకాయ కొట్టి బయలుదేరిన తర్వాత రిటర్న్ ఇంటికి వచ్చి ఆ స్వామిని నా కుటుంబాన్ని నన్ను కాపాడినందుకు సంతోషం అని చెప్పి టెంకాయ కొట్టి లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి కాళ్ళు కూడా కడుక్కోకూడదమ్మా. ఇంటికి వెళ్ళి కూర్చొని లేదా గురు సన్నిధానం అయితే సన్నిధానంలో కూర్చొని ఆ తర్వాత మిగతా కార్యక్రమాలు చేసుకోవచ్చు. యాత్రా ఫలం అనేది ఉంటుంది. మనం ఇన్ని క్షేత్రాలు తిరిగినప్పుడు మనం చాలామంది ఇప్పుడు శంకర భగవత్పాదులు కానీ మన కంచికామకోటి పీఠాధిపతులు వస్తే మామూలుగా మనం ప్రతి ఒక్కరు ఎందుకు స్వామిని చూడాలనుకుంటున్నాం, ఎందుకు పాదాలు దాగి నమస్కారం చేసుకోవాలనుకుంటున్నాం, వాళ్ళు ఒక దైవాంశలో జన్మించారని, లేదా వాళ్ళు ఆ క్షేత్ర ప్రావీణ్యత ఉంటుంది, ఆ స్వామివారిని స్పర్శనం పాపనాశనం, కొందరిని తాకినా కూడా మనం ఉన్న కొన్ని నెగిటివ్స్ పోతాయని ఒక నమ్మకం. దీక్ష విరమణకు ఖచ్చితంగా ఇంటికి వచ్చి ఒకరోజు నిద్ర చేయాలమ్మా. ఆ యొక్క క్షేత్ర ఫలితాన్ని మనం సంపూర్ణంగా పొందాలి అన్నా, మన కుటుంబ సభ్యులకు ఎటువంటి ఆటంకం కలగకుండా స్వామి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలన్నా ఇంటికి వచ్చిన వాళ్ళు నిద్ర చేసినప్పుడు ఆ యొక్క ఫలితం లభిస్తుంది. మనము ఒకటి ఏదన్నా మన ఇంటి దేవుడు ఉన్నాడమ్మా, ఇంటి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు గుడిలో నిద్ర చేసి వస్తాం. ఎందుకు? ఆ గుడిలో ఉన్న పాజిటివ్ వైబ్స్ వల్ల మన కుటుంబంలో ఏదన్నా నెగిటివ్స్ ఉంటే పోతాయి, జరగాల్సిన శుభ కార్యక్రమాలు వెంటనే జరుగుతాయని ఒక నమ్మకంతో వెళ్తాం. అలా వెళ్ళినప్పుడు ఇన్ని క్షేత్రాలు తిరిగినప్పుడు ఆ స్వామిలో ఒక దివ్య తేజస్సు అనేది ఉంటుంది. ఆ యొక్క శక్తిని మనం రాగానే కాళ్ళు కడుక్కోవడం, లేకపోతే పోగానే చాలామంది ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే అమ్మా, మాల వేసేటప్పుడు చాలా నియమనిష్టలతో అన్నీ పాటిస్తారు, కానీ ఎప్పుడైతే ఇప్పుడు సినిమా అయిపోగానే గబగబా బయటకు వస్తారు చూడండి, అట్లా దీక్షకి ఆడ స్వామివారికి ఇరుముడి చెల్లించామని అంటే చాలు నేను వెంటనే వెళ్ళిపోవాలంటారు, గబగబా వస్తారు, వచ్చి మాలు సివిల్ డ్రెస్ వేసుకొని అయిపోయింది నాది మాల అని చెప్పి అంటుంటారు. అది కాదు మాల అంటే. మనము స్వామివారి అవతరణ రహస్యాన్ని వివరంగా తెలుసుకొని స్వామివారి దివ్య రూపాన్ని దర్శించి కుటుంబానికి అందరికీ ఆ యొక్క ఫలితాన్ని పంచాలి అంటే ఇంటికి వచ్చిన తర్వాత నిద్ర చేయాలి. నిద్ర చేసిన మరుసటి రోజు తెల్లవారుజామున స్వామివారికి నివేదన అన్ని ఏర్పాటు చేసుకుని గుడికి వెళ్ళి పూజ చేసుకొని వచ్చి ఇక్కడ ప్రసాదం తీసుకొని దీక్ష విరమణ చేయాలి. మాలధారణ, మాల విసర్జన చేసి దాన్ని ప్రసాదంగా తీసుకోవాలి. ఒకవేళ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే తల్లిగా మాతృమూర్తి చేత తీయించుకోవచ్చు, లేని పక్షంలో గుళ్ళో కనుకైతే గురుస్వాముల చేత తీయించుకోవాలి. ఇది శాస్త్ర నియమం. ఓకే. ఇప్పుడు ఆ తీసిన మాలలు, వస్త్రాలు అవన్నీ ఏం చేయాలి, ఎక్కడ పెట్టాలండి? ఈ యొక్క అయ్యప్ప దీక్ష అనేది బ్రహ్మచర్య వ్రత దీక్షకు ప్రత్యేకంగా ఈ యొక్క మాలకు స్త్రీలకు కూడా చాలా దూరంగా ఉండాలి, మాతాని సంబోధించాలి అని ఇది ఎందుకు తెలియజేశారమ్మా? అవతల వాళ్ళల్లో మనం మామూలుగా చూసినట్టు చూడడం వల్ల ఏదైనా బ్రహ్మచర్య వ్రత దీక్షలో అంటే మామూలు ఒక మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఆలోచన అయినా కలగడానికి అవకాశం ఉంటుంది. మాతాన్ని సంబోధించినప్పుడు, మాతృమూర్తిగా చూసినప్పుడు తన వ్రతభంగానికి వ్రతానికి సంబంధించిన ఏ భంగం కలగదు. అందుకని ఈ నియమాలు తెలియజేశారు. అందులో ఈ యొక్క మాలకు ఒక పవిత్రత ఉంటుంది, ఈ బట్టలకు కూడా ఒక పవిత్రత ఉంటుంది. కాబట్టి కొందరు ఏం చేస్తారంటే వీటిని మరలా వచ్చే సంవత్సరానికి భద్రపరుచుకునే ఉతికి నీట్గా శుభ్రపరచుకొని భద్రపరుచుకుంటారు. ఈ యొక్క మాలల్ని మరలా కూడా వేసుకునే అవకాశం కూడా ఉందమ్మా. కొందరు కంటిన్యూగా మాల ధరించాలనుకున్న వాళ్ళు వీటిని వెండిలో కానీ అలా చేయించుకొని కంటిన్యూగా మాలధారణ చేస్తుంటారు. ఇంకొకటి మాలధారణలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు బయట వ్యాపారం కోసం రంగురంగుల మాలలన్నీ అమ్ముతున్నారమ్మా. హరిహరపుత్రుడిగా అయ్యప్పను మనం ఆరాధించేటప్పుడు హరికి సంకేతమైన రుద్రాక్షమాల, హరునికి సంబంధించి తులసిమాల లేదా చందనమాల లేదా స్ఫటికమాల, ఇలా ఒక మాలకు జతమాల అంటారు. అంటే తోడు మాలగా హరిహరాదులకు సంకేతంగా 2 మాలలు ధరించాలి. ఎందుకంటే ఒక్క మాలే ధరించారమ్మా. ఇప్పుడు ఈ వ్యాపారం కోసం రకరకాలుగా తయారీలో కొన్ని అవి పెరిగిపోతూ ఉంటాయి. అప్పుడు ఈ యొక్క కొత్తగా మాలధారణ చేసిన స్వాములకు ఒక తెలియని భయం ఉంటుంది. అయ్యో స్వామి నేనేం తప్పు చేయలేదు, మాల దిగిపోయింది స్వామి అని చెప్పి భయపడుతూ ఉంటారు. ఆ భయం వల్ల తను చేస్తున్న దాంట్లో ఎంత నిష్ఠగా ఉన్నప్పటికీ ఆ రోజు మాల ఎందుకు దిగిందో ఏమో, నేనే తప్పు చేయలేదు, ఒక గిలిగా ఉంటాడు. ఆ గిలి కలగకుండా ఉండడానికి తోడు మాల ఉన్నప్పుడు ఆ ఇబ్బంది అనేది కలగదు.
అయితే ఇప్పుడు నిజంగా అది అట్లా ఒకటి తెగిపోవటము అనేది అదేదన్నా అంటే ఇలాంటి ఏదైనా జరిగినప్పుడు నిజంగా ఇది ఒక అపశకునంగానో లేదంటే ఈ దీక్షలో ఏదో జరిగింది అని మాత్రమే భావిస్తాం. మనం అలా ఏం అనుకోవద్దాం, మీరు అన్నట్టుగా పాజిటివ్ గా ఆలోచించవలసిన అవసరమే లేదమ్మా. ఎందుకంటే మనము మాల ఇలా అవ్వాలనో లేకపోతే అలా అవుతుందనో మనం దాని గురించి ఆలోచించం. అనుకోకుండా జరిగే వాటికి సంబంధించి మనం ఇప్పుడు గట్టిగా తయారు చేయించుకున్న మాలలు ఖరీదు ఎక్కువ ఉన్నాయి. దీక్ష చేయాలనుకున్న వాడిని ఎదుటివాడు అంటే మాలదారులు తన స్తోమతకి తగ్గట్టు మాలలు తీసుకోవడం జరుగుతుంది. అక్కడ ఏమవుతుంది, ఆ అల్లిక అనేది సరిగా లేనప్పుడు పెరిగిపోతూ ఉంటుంది. సో దాని గురించి భయపడవలసిన అవసరం లేదు. అలా వెంటనే దగ్గర ఏదైనా పెద్ద మీకంటే ముందుగా వెళ్ళిన స్వాములు ఎవరన్నా ఉంటే వాళ్ళ చేత అది ముడి వేయించుకొని చక్కగా దీక్షను కొనసాగించవచ్చు. దాంట్లో ఎటువంటి తప్పు లేదమ్మా. ఇప్పుడు ముఖ్యంగా అంటే భగవంతుల విషయానికి వస్తే, విష్ణుమూర్తి విషయానికి వస్తే అలంకార ప్రియుడు అని, శివుడి విషయానికి వస్తే అభిషేక ప్రియుడు అని, మరి అయ్యప్ప స్వామి విషయానికి వస్తే ఏంటి అనేది ఆయనకు ప్రియం తెలియకపోయినా పాటల్లో వింటున్నప్పుడు అభిషేక ప్రియనే అని, నెయ్యాభిషేక ప్రియనే అని చెప్పి వింటూ ఉంటాము. అంటే స్వామి కూడా అభిషేక ప్రియుడేనా? ముఖ్యంగా నెయ్యితో అభిషేకించడానికి కారణం ఏమైనా ఉందా? చాలా మంచి ప్రశ్న. తప్పకుండా కారణం ఉందమ్మా. ఎన్నో ఉంటే నేతిని ఎందుకు తీసుకున్నారు? మనము గోవుకు సంబంధించిన వాటిల్లో ప్రతిదీ కూడా ఒక ఔషధంతో సమానమమ్మా. పంచగవ్యములు అంటారు గోవుకు సంబంధించినవి. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, గోమూత్రము, మొత్తం గోమయము, ఇవన్నీ కూడా పంచగవ్యములు అంటారు. ఈ 5టికి చాలా విశిష్టత ఉంది. ఇవన్నీ వైద్యానికి ఉపయోగిస్తారు. ఒకానొక సందర్భంలో అయ్యప్ప స్వామి వారి దివ్య చరిత్రలో ఎప్పుడైతే ఈ యొక్క హరిహరసుతుడు అయ్యప్ప స్వామి బాలమణికంఠుడిగా ఈ యొక్క పందలరాజు రాజ్యంలో తన యొక్క జీవితాన్ని కొనసాగించే క్రమంలో యుక్త వయసుకు వస్తుంది. ఆ సమయంలో రాజువారికి, పందలరాజుకి, రాజశేఖరుడికి అయ్యప్ప స్వామిని పట్టాభిషిక్తుడిని చేయాలనే తపన కలుగుతుంది. నా బిడ్డే కదా అనే భావంతోనే పెంచుతాడు. కానీ నచ్చదు. అందుకని రాణి గారికి చెప్పుడు మాటలు చెప్పి పట్టాభిషిక్తుడమ్మ నీ కొడుకు కూడా ఉన్నాడు కదా, ఆయన్ని ఇప్పుడు ఎక్కడో అనాథగా దొరికిన బాలుణ్ణి పట్టాభిషిక్తుడిని చేయడం ఏంటి అని చెప్పని అంటాడు. అయ్యో నేను దీంట్లో తప్పేముంది అని చెప్పి ఆ రాణిగారు ఎంతో చెప్తారు. కానీ మంత్రిలో ఉన్న అసూయ బుద్ధి వల్ల ఆమె ఆలోచన కూడా మారుతుంది. అయితే నా కొడుకుని పట్టాభిషిక్తుని చేయాలంటే ఏం చేయాలంటే అది నేను చేస్తానని చెప్పని తాంత్రిక పరిష్కారాలు. ఇప్పుడు మనకు ఒక విషయాన్ని గమనించండి, కేరళ అన్నిట్లో చాలా ముఖ్యమైనదమ్మా. ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్కి సంబంధించి చూడండి, కేరళ టీచర్లచే ఉత్తమ శిక్షణ అంటారు ఫస్ట్. ఒక వైద్యానికి సంబంధించుకుంటే ఈ కేరళ వైద్యం అని అంటారు. ఒక మంత్రాలకు సంబంధించి తీసుకుంటే ఒక మాంత్రికుడు అంటే మలయాళ మాంత్రికుడు అని అంటారు. సో విద్యపరంగా తీసుకున్న, చదువు పరంగా తీసుకున్న, శాస్త్ర సంబంధమైన విద్యలకు సంబంధించి తీసుకున్న కేరళలో ఆయుర్వేదానికి సంబంధించిన చెట్లు చాలా ఉన్నాయి. ఒక మనిషిని కట్టడి చేయడానికి కావచ్చు, ఒక మనిషిని ఉత్తమమైన పురుషుడిగా తయారు చేయడానికి కావచ్చు, సంపూర్ణమైన వ్యాధి నుంచి దీర్ఘాయుషుని పొందేటట్లు కానీ ప్రతి ఒక్కదానికి ప్రామాణికంగా మనకు కేరళలో దొరుకుతాయి. ప్రస్తుత కాలంలో ఈ తిరువెన్కోయరు మన తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి వారి విశిష్టతతోటి ప్రపంచంలో కల్లా నెంబర్ 1 పొజిషన్ అయిపోయింది కేరళ. ఎందుకంటే మనం ఒక్కొక్క విషయాన్ని లోతుగా పరిశీలిస్తే ఇవన్నీ తెలుస్తాయమ్మా. ఇప్పుడు అనంత సంపద అనేది మనకు అనంత పద్మనాభ స్వామి ఆలయంలోనే బయటపడింది. చెప్పలేనంత బంగారము, చెప్పలేనంత ఐశ్వర్యము, రత్నాలు, మణులు మాణిక్యాలతో కూడిన సంపద అంతా ఆలయంలో ఉందని మనకు ఇప్పుడు తెలియజేయడం జరిగింది. కాబట్టి అటువంటి సందర్భంలో ఇతను అయ్యప్ప స్వామి మీద ఒక తాంత్రిక ప్రయోగాన్ని చేయిస్తాడు. ఎవరు? ఈ మంత్రి. ఆయనకి పట్టాభిషేకం జరగబోతుందన్న ఈర్ష్యతోటి అది జరగకుండా ఉండాలి అంటే ఈయన ఏదైనా వ్యాధిగ్రస్తుడు అన్న అవ్వాలి, ఆ సమయాన్ని అయినా తప్పించాలి. అందుకని తాంత్రిక పరిష్కారం చేయిస్తారు. అలా చేయించిన సందర్భంలో అంటే మనం పిలుచుకునే బ్లాక్ మ్యాజిక్ అన్నమాట. సో అలా చేయించినప్పుడు అంత శోభాయమానంగా అందాల బాలుడుగా ఉన్న అయ్యప్ప స్వామి శరీరం అలసట చెంది మంచాన పడే సమయం ఏర్పడుతుంది అనమాట. భగవంతులకు కూడా తప్పలేదు, ఎవరికైనా అవతార రహస్యం తెలుసుకునేంత వరకు మానవుడిగానే ఉంటుందమ్మా. అందువల్ల 10 ఏళ్ల వయసు ప్రాయం అప్పుడు ఇలా జరిగిన సందర్భంలో దేవవైద్యుడైన పరమేశ్వరుడు ధన్వంతరిగా మారి ఈ విషయాన్ని తెలుసుకొని భూమండలానికి వచ్చి అంటే ప్రచారం చేస్తారనమాట రాజు.
నా బిడ్డకి ఇలా ఉంది, ఆరోగ్యరీత్యా బయట పెట్టడానికి ఏదైనా పరిహారం చెప్పగలిగిన ఎవరైనా వైద్యుడు ఉన్నారని చెప్పి ప్రచారం చేసినప్పుడు ఈ విషయాన్ని గ్రహించిన పరమేశ్వరుడు దేవవైద్యుడిగా ధన్వంతరిగా మారుతాడు. ధన్వంతరిగా మారి భూమండలానికి వచ్చి స్వామివారికి నేతితో లేపనం చేసి ఆలింగనం చేసుకుంటాడు పరమేశ్వరుడు. ధన్వంతరి అంటే వైద్యానికి సంబంధించిన అధిష్టాన దేవుడు. ఎవరికైనా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు ధన్వంతరి స్తోత్రాన్ని కనుక పఠిస్తే వాటికి ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులు సైతం నయమవుతాయన్నమాట. ఆయన దేవవైద్యుడు, ఆయన ధన్వంతరి, లయకారకుడు. ఒక మనిషి ప్రాణం పోవాలని ధన్వంతరి కూడా బయటకు వచ్చింది. అవునమ్మా, అవునవును. ఆ ధన్వంతరిగా మారి ఈయనకు నేతితో లేపనం చేసి స్వామివారిని ఆలింగనం చేసుకుంటాడు. ఆ క్షణమే ఆయన యొక్క ఏదైతే తనలో ఆవహింపబడిన చెడు అనేది తొలగిపోయి దివ్య తేజస్సుతో కనపడ్డాడు. అందుకే స్వామిని మోహన రూప అయ్యప్ప అంటారు, మోహన బాల అయ్యప్ప అంటారు. అంటే మోహనం అంటే అందం ఒక స్థాయిని మించి కనబడడాన్ని మోహనం అంటారు. అంటే మోహనం అంటే ఆకర్షింపబడేంత, ఇంకా దాని తర్వాత ఇంకోటి లేదు అని చెప్పడానికి మోహనం అనే పదాన్ని వాడతారు. మోహన రూప అయ్యప్ప అని పాడేది కూడా అందుకనే. సో అక్కడి నుంచి ఆ స్వామివారి దివ్య తేజస్సుతో స్వామిని చూసేసరికి ఆ సందర్భంలో ఈశ్వరుడు ఆ బిడ్డకు ఒక అనుగ్రహాన్ని ఇస్తాడనమాట. ఆయన బిడ్డే కానీ అలా అంటే మానవ రూపంలో వచ్చాడు కాబట్టి ఒక వరాన్ని ఇస్తాడు. ఎవరైతే నిన్ను స్పర్శించిన, ధ్యానించిన, అభిషేకం నీకు నేతితో అభిషేకించిన వారికి సంపూర్ణమైన జీవితాన్ని నేను ఇస్తున్నాను అని చెప్పని నీ ద్వారా వాళ్ళకి కలుగుతుందని ఆయన అనుగ్రహించి అంతర్ధానం అవుతాడు పరమేశ్వరుడు. అందుకని నెయ్యితో అప్పటి నుంచి అభిషేకానికి సంబంధించి ప్రత్యేకంగా స్వామివారికి అభిషేకాలలో ఎన్నో రకాల ద్రవ్యాలు ఉన్నప్పటికీ కూడా నేతితోనే అభిషేకానికి చాలా ప్రాధాన్యత తెలియజేయడం జరిగింది. ఇప్పుడు విశేషమైతే నెయ్యితో ఎందుకనేది మాట్లాడుకున్నాం, కానీ నార్మల్గా ఏదో డబ్బాలో తీసుకెళ్ళొచ్చు, లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా కొనుక్కొని వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచే ఒక కొబ్బరికాయని తీసుకొని దాన్ని మొత్తం పీచు లేకుండా నీట్గా తీసేసి దాంట్లో నెయ్యిని నింపి దాన్ని మొత్తం క్లోజ్ చేసేసుకొని తీసుకెళ్లి దాంతో అక్కడ అభిషేకం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ కొబ్బరికాయలోనే నింపుకొని వెళ్ళటానికి కారణం ఏంటండి? తప్పకుండా తెలియజేస్తానమ్మా. మనకు కేరళ ప్రాంతం మొత్తం కూడా కొబ్బరితోనే ఎక్కువ, కొబ్బరి చెట్లు మొత్తం అన్నిటికీ సంబంధించి ఇక్కడ మనం వంటకి ఏదైతే వాడతామో, వంటకి మనం ఈ పామాయిల్ ఇట్లాంటివి వాడతాం, అక్కడ కొబ్బరి నూనె ప్రామాణికంగా వాడతారు. ఒకటి సాంప్రదాయంలో అక్కడ కొబ్బరికాయకు ఒక ప్రాధాన్యత తెలియజేశారు, కానీ శాస్త్రోక్తంగా కొబ్బరికాయను శుభానికి అశుభానికి రెండింటికి వాడతారు. అంటే దాంట్లో ఉన్న ఆంతర్యం ఏంటంటే అమ్మా, స్వామివారికి మనం అభిషేకించే నెయ్యిని మనం తీసుకెళ్లేటప్పుడు ఎదురుగా ఎవరన్నా కాలం చేసిన వాళ్ళు ఎదురొచ్చారనుకోండి, అప్పుడు ఇది అపవిత్రం అయిపోతుంది, ఇది అభిషేకానికి పనికిరాదు. వాళ్ళు తాకబడలేదు, వాళ్ళకి ఎదురెళ్ళినా కూడా అది పనికిరాదు. ఒక మైలుతో ఉన్న వాళ్ళు ఎదురొచ్చినా దీనికి పవిత్రత కోల్పోతుంది మనకు తెలియకుండానే. అవును, అది అభిషేకానికి పనికిరాదు. మనం టెంకాయ ఇచ్చేటప్పుడు కింద పడితే ఇది వద్దండి వేరేది ఇవ్వండి అని అంటాం. అవును. సో టెంకాయ ఇప్పుడు వాడు వేసేటప్పుడు కింద ఎన్నో రకాల పడి ఉండొచ్చు, మనకి తెలీదు. కానీ మన చేతికి ఇచ్చేటప్పుడు కింద పడిందంటే మనకేదో తెలియని ఏమో దీనివల్ల ఏదో నైద్యమో, టెంకాయ కింద పడిపోయింది స్వామి, టెంకాయ నిలువు బయలింది స్వామి, మామూలుగా అడ్డం బయలాలి, ప్రతి ఒక్కటి సందేహాలే మన వాళ్ళకి. సో అందుకని ఏంటంటే స్వామివారికి సమర్పించే నెయ్యిని ఎంతో పవిత్రంగా తీసుకొని వెళ్ళాలి. పూర్వకాలంలో స్వామివారి దగ్గరగా ఉన్నవాళ్ళు వాళ్ళు తీసుకెళ్ళడానికి అనుకూలంగానే ఉండేది. కానీ మనం కొంత దూరం నుంచి వ్యయ ప్రయాసాలతో అక్కడ స్వామివారి దర్శనానికి తీసుకుని వెళ్ళేటప్పుడు ఆ నేతికి ఎటువంటి మైల తగలకుండా ఉండడానికి శాస్త్రోక్తంగా మనము చూడండి, మనం విత్తనం ఎక్కడో భూమిలో వేస్తే ఆ చెట్టు ఒక 30 అడుగుల హైట్లో పెరిగి ఆ పైన ఒక కాయగా మారి అందులో ఎవరూ పోయకుండా ఆ యొక్క తీర్థంలాగా జలం ఏర్పడుతుంది. సో ఎవరి వల్ల దానికి ఎటువంటి మైలో లేదనమాట. పైగా టెంకాయను మనం ముక్కంటికి సంకేతంగా మనము చెప్పుకుంటూ ఉంటాం, ఈశ్వరునికి సంకేతంగా. 3 కన్నులు కలిగింది ఈశ్వరుడు ముక్కంటి, దాంట్లో కూడా 3 కన్నులు ఉంటాయి, అందులో ఒకటి పెద్ద కన్ను 2 చిన్న కన్నులు ఉంటాయి. సో ముక్కంటికి సంకేతంగా దాన్ని తెలియజేస్తూ దాన్ని తీసుకొని దాంట్లో నీటిని ఒలికించేసి మొత్తం అందులో నేతిని నింపి అర్ఘ్యాన్ని పోస్తూ మళ్ళా ఒక బిరడాతోటి దాన్ని క్లోజ్ చేస్తామమ్మా, కార్క్ తోటి. అలా కార్క్తో బ్లాక్ చేసినప్పుడు ఏమవుతుంది, పోసిన నెయ్యి అలాగే దాంట్లో నిక్షిప్తమై ఉంటుంది, దానికి ఎటువంటి మైలా తగలదు. ఎందుకు ఇందాక మనం చెప్పుకున్నాం, పుణ్యకర్మలకు టెంకాయ వాడతాం, అశుభ కర్మలకు టెంకాయ వాడతాం, టెంకాయకి మైల లేదు అని చెప్పడానికే ఈ విషయం అనమాట. సో ఆ టెంకాయలో నారీగలంలో ఈ యొక్క అర్ఘ్యాన్ని నింపి
స్వామివారికి అభిషేకం తీసుకుని వెళ్తాం. ఇలా తయారు చేయడాన్ని ముద్రకాయ అంటారు. ముద్రకాయ అంటారు. ఈ ముద్రకాయను తీసుకుని వెళ్ళి మనము శాస్త్రోక్తంగా ఇరుముడి, రెండు వైపులా ముడి కలిగినది అని దీంట్లో ఇరుముడి సాంప్రదాయాన్ని మనకు ఒకటి తెలియజేశారమ్మా. ఈ ఇరుముడిలో ఒక ప్రత్యేకత ఉంది. మనకు స్వామివారికి అభిషేకించవలసిన ద్రవ్యాలన్నీ ఒకవైపు, పూర్వకాలంలో ఇప్పుడంటే బస్సులు కార్లు అన్ని రకరకాలు ఉన్నాయి. పూర్వకాలంలో వనయాత్ర అంటే నడిచే వెళ్ళాల్సిందే. ఆ నడక మార్గంలో మనకి ఇప్పుడు లాగా స్టాల్స్ అట్లా ఏం ఉండేవి కాదు. వీళ్ళు తీసుకొని వెళ్ళే పదార్థాలు ఏదన్నా ఉండేవి. ఆ తీసుకువెళ్ళే పదార్థాలు రెండో మూటలో పెట్టుకునేవాళ్ళు, ఇరుముడి. ఒక దాంట్లో స్వామివారి ద్రవ్యాలు, ఒకవైపు తీసుకొని వెళ్ళాల్సిన ద్రవ్యాలు అంటే భుజించడానికి వీళ్ళకి సంబంధించి తీసుకొని ముడిగట్టి దాన్ని ఇరుముడిగా తీసుకొని వెళ్ళి పంబానది దగ్గరికి వెళ్ళినప్పుడు ఇరుముడి దీక్ష అంటే అక్కడ ఇరుముడులన్నీ కిందకి దించి పంబానదిలో స్నానం ఆచరించి పంబ సద్ది చేసేవాళ్ళు. అంటే అక్కడ ఇరుముళ్ళు ఇప్పి రెండవ మూటలో ఉన్న పదార్థాలను వండి భుజించి అక్కడ నిద్ర చేసి మరుసటి రోజు తెల్లవారుజామున బయలుదేరేవాళ్ళు. ఖచ్చితంగా ఉంది ఆ సాంప్రదాయం. కానీ ప్రస్తుత కాలంలో పెరిగిన జనాభాలకు జస్ట్ వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చే లోపలే అక్కడ అంటే నిలబడ్డానికి కూడా స్థలం లేనంత ఇదిగా కిక్కిరిసిపోయిన జనంతో ఉంటుందన్నమాట. దగ్గర 5 కోట్ల జనాభా వరకు వస్తున్నారమ్మా ప్రతి సంవత్సరము. అందువల్ల ఇంత జనాభా పెరిగిపోయేసరికి వసతులు అన్ని రకాలుగా లేకపోయినందువల్ల దర్శనం చేసుకొని నేరుగా వచ్చేయడం జరుగుతుంది. పంబలో ఉండి పంబ సద్ది జరిపి మళ్ళా స్నానమాచరించి సంధ్యా సమయంలో పంబయల్ విళక్కు అనే పేరుతో, విళక్కు అంటే దీపాల సమూహం, ఒక 3 అరటి బోదలతో ఒక దీపాల వరుసను తయారు చేసి నీటిలో, ఎందుకంటే ఈ అరటి బోదలన్నీ ఏంటి నీళ్ళల్లో మునగవు అనమాట. సో దానివల్ల దాని మీద దీపాలు పెట్టి ఈ యొక్క పంబా నదిలో వదిలేవాళ్ళు. దాన్ని పంబైలు వెలుగు, అదే దానికి సంకేతమే. ఈ యొక్క కార్తీక మాసంలో దీపానికి చాలా విశిష్టత ఉంది. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం జ్యోతి పరాయణి దీపేన హరతే పాపం సంధ్యాదీపం సరస్వతి సంధ్యాదీపం నమోస్తుతే. అటువంటి సంధ్యాదీపాన్ని మనం స్మరణ చేసినా, దర్శించినా, స్పృశించినా మనకు ఎటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది. కాబట్టి పూర్వజన్మకు సంబంధించిన ఏదన్నా ఉన్నా కలిదోష నాశనాలన్నీ జరుగుతాయి. కాబట్టి ఆ స్వామివారిని దర్శించి ఆ యొక్క పంబానదిలో దాన్ని పంబైల విలక్కు పేరుతో వదిలేవాళ్ళు. అందుకని మనం శరణఘోషలో కూడా పంబానది ఏ ఈ శరణమయ్యప్ప, పంబైల విలక్కే ఈ శరణమయ్యప్ప అని నీలిమల ఎట్టమే ఈ శరణమయ్యప్ప అంటారు. అంటే ఇది పంబానదిలో వదిలిన తర్వాత నీలిమల ఎక్కండి అని చెప్పడానికే శరణఘోషలో వివరంగా చెప్పారనమాట. నీలిమల ఎట్రం, అప్పాచిమేడు, శబరిపీఠం, శరంగుత్తియాలే, భస్మక్కులమే. శరంగుత్తి వరకు వెళ్ళిన తర్వాత మనం భస్మక్కులంకి వెళ్ళి అక్కడ ఆ నదిని ప్రోక్షణ చేసుకొని ఆ నీటిని అప్పుడు 18 దగ్గరికి రావాలి. కానీ ఇప్పుడు పెరిగిన జనాభాకి పంబ అది వాళ్ళు వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. నేరుగా స్వామివారి దర్శనానికి టర్నింగ్ చేసి స్వామి దర్శనానికి పంపించేస్తున్నారు అనమాట క్యూని. సో అంటే తర్వాత దర్శించుకోవచ్చు అనే ఇదితోటి మార్చారనమాట. భస్మకులం 18 నెయ్యాభిషేక ప్రియునే. 18 దర్శించి మనం 18 మెట్లు ఎక్కగానే మనసు ఫస్ట్ మనకు కనబడేది నెయ్యాభిషేక రూపంలో స్వామివారి దివ్య రూపం దర్శనమిస్తుంది. ఆ తర్వాత నెయ్యాభిషేకం అయిపోయిన తర్వాత మనకు కర్పూర జ్యోతిలో స్వామివారి దర్శనమిస్తారు. అప్పుడు మనకు ఆయన జ్యోతిస్వరూపుడుగా దర్శనమిస్తాడు. అంటే లోపల మొత్తం అంతా దీపాల వెలుగులోనే స్వామి కనపడతారమ్మా. అప్పుడు ఈ కర్పూరాన్ని ఎక్కువగా వెలిగించినప్పుడు ఏమవుతుందంటే ఆ కాంతిలో ఆయన ఒక దివ్య జ్యోతిలాగా కనబడతాడు. అందుకనే జ్యోతి స్వరూపనే ఈ శరణమయ్యప్ప అంటాం. అక్కడి నుంచి మనం మళ్ళీ తిరిగితే అంటే వెనక్కి తిరిగినప్పుడు ఎదురుగా కనబడేది పొన్నమ్మల మేడు. ఆ పొన్నమ్మల మేడు మీద స్వామివారు మొట్టమొదట పందల రాజుకు పంబాబాలుడిగా అతనికి దొరికిన ప్రదేశం అన్నమాట. పందల రాజుకి పందలరాజు అయిన ఈ రాజశేఖరుడికి బాలమణికంఠుడి రూపంలో మెడలో మణిమాలను ధరించి దర్శనమిచ్చిన ప్రదేశము పొన్నమలమేడు. ఈరోజు కూడా అక్కడే జ్యోతి రూపంలో ప్రతి సంవత్సరము మకర సంక్రాంతి నాడు సంధ్యా సమయంలో ఆకాశంలో వండర్ ఏంటంటమ్మా, మనం ప్రతిరోజు నక్షత్రాలను ఆకాశంలో చూస్తుంటాం. కార్తీక మాసంలో మనం భోజనం చేసేదాన్ని, ఉపవాసం ఉండి భోజనం చేసేదాన్ని నక్తము అంటారు. అంటే నక్షత్ర దర్శనం చేసిన తర్వాత చేసే భోజనం అనమాట. అక్కడ ఈ యొక్క శబరిమలలో ఉన్న ప్రత్యేకత మకర సంక్రాంతి నాడు సంధ్యా సమయంలో ఆకాశంలో మనం చూసినప్పుడు ఒక్క నక్షత్రం కూడా ఉండదమ్మా. ఒకే ఒక్క నక్షత్రం జ్యోతి ఎక్కడైతే మనకు దర్శనమిస్తుందో దాని పై భాగంలో ఉత్తరా నక్షత్రం పేరుతో ఒక వెలుగుతో కలబడుతూ ఉంటుంది. ఆ ఒక్క నక్షత్రం వచ్చి
తర్వాత జ్యోతి దర్శనం అయిపోయిన తర్వాత మిగతా నక్షత్రాలన్నీ వస్తాయి. ఆ రోజు మాత్రం ఆ వండని చూడొచ్చు. ఇప్పుడు ఎన్నో రకాల కల్పితాలు జరుగుతున్నాయి. అది జ్యోతి నిదర్శనం కాదు, లేకపోతే అదంతా బూటకమని చెప్తున్నారు ట్రావెన్కోర్ వాళ్ళు. సో దాని కొన్నిటికి ఆ యొక్క ఆచారాన్ని కొనసాగించడానికి చేస్తున్నామని కూడా ఒప్పుకున్నారు. కానీ ఎవరు ఎన్ని ఒప్పుకున్నా దైవ సంకల్పంతో జరిగిన విధానంలో ఆకాశంలో కనబడే నక్షత్రం మాత్రము అది రియల్గానే అది భగవద్ అనుగ్రహంతో జరుగుతుందమ్మా. అక్కడి నుంచి ఆ సందర్భంలో జ్యోతి వచ్చిన తర్వాతే మిగతా నక్షత్రాలన్నీ మనం చూస్తాం. ఎందుకంటే ఒకవేళ వీళ్ళు జ్యోతిని సృష్టించవచ్చు, ఆకాశంలో నక్షత్రాన్ని సృష్టించలేరు కదా. మనకు కనబడితే నక్షత్రాలన్నీ ఒకేసారి కనబడాలి. కానీ ఉత్తరా నక్షత్రం ఫస్ట్ దర్శనమిచ్చిన తర్వాత మాత్రమే మిగతా నక్షత్రాలన్నీ మనం చూడగలం. ఈ యొక్క విషయం అది ఆ సందర్భంలో మాత్రమే మనం మకర జ్యోతి దర్శనానికి వెళ్లే వాళ్లకు ఈ యొక్క అనుభూతి ఖచ్చితంగా గమనిస్తే మాత్రము ప్రతి ఒక్కరూ అయ్యప్ప స్వామి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందిన వాళ్ళు అవుతారమ్మా. ఓకే, ఇప్పుడు ఇందాక మీరు కొబ్బరికాయ విషయం మాట్లాడినప్పుడు కొబ్బరికాయ ఇలా పలిగింది అలా పలిగింది, ఎలా అయితే అది పగిలిందో దాన్ని బట్టి మనము ప్రతి ఒక్కటి కూడా డిసైడ్ చేసుకుంటాం. అంటే ఇలా పగిలిందంటే ఇది జరుగుతుంది, శుభమనో అశుభమనో రకరకాలుగా. ఇక్కడ స్వామివారికి తీసుకెళ్లే ఆ నెయ్యి అభిషేకం కోసం మనం కొబ్బరిలో తీసుకెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామికి అభిషేకం చేసేటప్పుడు కొన్నిసార్లు అది మనం ఎలా పోసామో అలా లిక్విడ్ రూపంలోనే ఉంటుంది, కొన్నిసార్లు గడ్డగట్టిపోతుంది. అయితే ఈ దీక్షలో వెళ్ళిన భక్తులు ఆలోచించే విధానం కూడా అంటే ఎలా ఉంటుందంటే ఇది ఇలా ఉంది ఎందుకు, అలా ఉండాలి, మామూలుగా నెయ్యి అయితే గడ్డగడుతుంది కదా, మరి గడ్డగట్టిన దాంతో అభిషేకం చేస్తున్నా, గడ్డగట్టిందంటే శుభమా ఇది శుభమా అని వాళ్ళకి వాళ్ళు ఒకరికొకరు పోల్చుకోవడం అనేది మొదలు పెడతారు. అసలు ఏంటి వాస్తవం అండి? చెప్తాను మా వివరంగా తెలియజేస్తాను. ఇక్కడ మనం అసలు ఫస్ట్ టెంకాయని కొట్టడంలో ఉన్న ఆంతర్యం ఏంటంటే టెంకాయ పైన ఒక పెంక్ అనేది మనలో ఉన్న అహంకారానికి అజ్ఞానానికి సంకేతం అమ్మా. మనకు మనసుకి సంకేతం తెలుపు. అందుకని బయట ఎప్పుడైతే భగవంతుని ముందు మనం చేతులు జోడించి శిరస్సు వంచి ఈ యొక్క టెంకాయని కొట్టినప్పుడు మన అహంకారాన్ని పోగొట్టుకొని మన యొక్క స్వచ్ఛమైన మనసుతో స్వామివారిని మనం నాలుగు అహంకారాన్ని పోగొట్టుకున్నానని చెప్పడానికే ఈ సంకేతంగా ఈ టెంకాయని మనం కొడతాం. ఇక్కడ మీరు ఒక మంచి ప్రశ్న అడిగారు. ఈ ప్రస్తుత కాలంలో గురుస్వాములుగా ఉన్నవాళ్ళు 5వ సారి 7వ సారి వెళ్ళిన వాళ్ళు నేను గురుస్వామి అని చెప్తూ ఉంటారు. గురుస్వామి అంటే తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయమ్మా. అయ్యప్ప స్వామి వారి అవతార రహస్యాలు మనం ఎంతవరకు తెలుసుకున్నా కూడా ఇంకా తెలుసుకోవాల్సింది కొంత ఉంటూనే ఉంటుంది. ఇక్కడ అయ్యప్ప స్వామి దర్శించిన సందర్భంలో నేతిని మనం ఇరుముడి సాంప్రదాయంలో చాలా విశిష్టతగా తీసుకుని వెళ్తాము. స్వామివారిని దర్శించిన తర్వాత గురుస్వామి ఒకచోట అందరినీ కూర్చోబెట్టేసి కన్య స్వాములు ఉంటారు, కత్తి స్వాములు ఉంటారు, దాంట్లో ముందు వెనక అందరు స్వాములు ఉంటారు. ఫస్ట్ చిన్న చిన్న పిల్లలు మణికంఠ స్వాములు ఉంటే వాళ్ళ ఇరుముడి తీసుకుంటారు, తర్వాత కన్య స్వామి, ఇట్లా ఆర్డర్ వైజ్గా ఒక్కొక్క టెంకాయని పగలగొట్టి దాంట్లో ఉన్న నేతినంతా ఒక పెద్ద గిన్నెలో ఏర్పాటు చేస్తారమ్మా. ఈ గిన్నెలో పోసేటప్పుడు ఒక ప్రత్యేకంగా అందరూ చెప్పుకునే ఒక అంశం మీరు అడిగినదే వివరంగా చెప్తాను. ఈ నేతిని కొట్టి పగలగొట్టేటప్పుడు ఎవరికైతే ఇప్పుడు మణికంఠ స్వామి అంటే మాల ఈ ఇరుముడి కట్టే సాంప్రదాయంలో కూడా ఫస్ట్ ఇరుముడి వాళ్ళకే కడతారు. వాళ్ళకే కట్టేటప్పుడు నెయ్యి అక్కడ అగ్నిహోత్రం దగ్గర వేడివేడిగా ఉంటుంది. వేడివేడి నెయ్యి నేతికి ఒక గుణం ఉంది, ఏంటి, చల్లారితే గడ్డగడుతుంది. ఇక్కడ ఈ నేతిని తీసుకుని వేడివేడిగా పోసినప్పుడు ఈ చిన్నపిల్లలకు సంబంధించిన నేతిని బాగా పలచగానే ఉండిపోతుంది. గట్టిగా అంటే వీళ్ళు కార్కు పెట్టే విధానాన్ని బట్టి ఇప్పుడు కార్కులో కూడా మోసాలు జరుగుతున్నాయి. అంటే వాటికి కూడా హోల్స్ ఉన్నాయి. గాలి పోకుండా ఉండడానికి కార్కు వాడతారు. ఇప్పుడు ఆ కార్కే హోల్స్గా వస్తుంది. సో దానివల్ల ఏంటంటే కొంత గాలి అనేది లోపలికి వెళ్ళినప్పుడు నేతికి ఉన్న స్వభావానికి గట్టగట్టేదానికి అవకాశం ఉంటుంది. అలా లోపలికి గాలి ప్రవేశించినప్పుడు ఆ పోసిన నెయ్యి పోసినట్లుగానే ఉంటుందమ్మా. వీటన్నింటినీ ఒక్కొక్క టెంకాయని పగలగొట్టి దాంట్లో పోసేటప్పుడు పక్కన ఉన్న స్వాములందరూ వీళ్ళ అపోహ ఏంటంటే ఒరే పల్చగా ఉంది, ఏంది నేను నిష్ట సరిగా లేదా అంటే ఒక స్వామి అంటాడనమాట, పోయిన సంవత్సరం అతనిది నెయ్యి గడ్డగా రౌండ్గా పడి ఉంటుంది, పోయిన సంవత్సరం స్వామి నాది రౌండ్గా ఉంది, నెయ్యి అట్నే గడ్డగట్టింది, టెంకాయ కొబ్బరి చిప్పలో మోములాగే పడిపోయింది, స్వామివారికి నేను అభిషేకానికి వెళ్ళాను, చాలా బాగా చేశాను నిష్ట అని అంటాడు. అనగానే ఏమంటుంది, ఇతను ఎంతో పవిత్రంగా ఏ తప్పు చేయకుండా జాగ్రత్త పడుతూ నిష్టగా ఈ యొక్క యాత్ర పూర్తి చేసిన స్వామికి అంటే నేను నిష్ట సరిగా లేనా, నా నెయ్యి ఇలా పలచగా ఉందంటే నేను దీక్ష సరిగా చేయనట్ట, నా దీక్షలో ఏదన్నా లోపం జరిగిందా అని తనలో తాను మదన పడుతూ ఉంటాడు. సో ఇంకొక అతని టెంకాయ కొట్టినప్పుడు సగం మాత్రం గట్టి ఉంటుంది, సగం మాత్రం నెయ్యిగా ఉంటుంది. ఉంటుందమ్మా. కరిగే స్వభావము, టైము, ఈ నేతిని నింపే సమయం కూడా ఉంటుంది. లాస్ట్ పోసిన వాళ్ళు ఈ గడ్డగానే ఉంటాయి. ఎందుకంటే నేతిని ప్రతిసారి కాల్చరు అంటే వేడి చేయరు. సో అప్పుడు లాస్ట్కి వచ్చేసరికి ఏమవుతుంది, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పోసినప్పుడు అవి మనం తీసుకొని వెళ్ళి వారం రోజుల ప్రయాణంలో గడ్డగట్టడానికి అవకాశం ఉంది. కొందరి గడ్డగడతాయి, ఆ కార్కు పెట్టే విధానంలో కొందరి పలచగా కూడా ఉంటాయి. అలా ఉన్నప్పుడు
సగం ఉండి అరే నేను సగమే చేశానేమో దీక్ష నా సగం ఏదో లోపం చేశాను నేను అని తనలో తను అనుకుంటాడు. ఈ పక్కన ఈ స్వాముల వల్ల ఏమవుతుందంటే ఈ టెంకాయని ఇలా కొట్టి పగలడం వల్ల సగం నీళ్లుగా ఉంటే దీక్ష లేనట్టు, ఐ మీన్ గడ్డ కడితే దీక్ష అమితంగా ఉన్నట్టు, అసలు దీనికి సంబంధమే లేదమ్మా. అలా అనుకుంటే ఎవరిదైతే పల్చగా ఉండి దీక్ష చెయ్యలేదు, నేను సరిగా చేయలేదని బాధపడుతున్నారో వాళ్ళందరికీ నేను ఒక విషయాన్ని తెలియజేస్తాను. అభిషేకానికి స్వామివారికి నేతిని తీసుకుని వెళ్ళినప్పుడు ఎవరు అయితే కొందరు ఒక 5 మంది 10 మంది గడ్డగా రౌండ్గా ఉన్నాయి అనుకోండి అమ్మా, స్వామివారికి అభిషేకాన్ని ఇలా చేసేటప్పుడు గడ్డగా ఉండేది నిలబడుతుందా, పల్చగా ఉండేది నిలబడుతుందా? స్వామివారి అభిషేకానికి పల్చగా ఉన్నప్పుడు స్వామివారికి శరీరం మొత్తం తాకుతూ వస్తుంది. గడ్డగా ఉండేది అనేది ఇలా వంచగానే నేరుగా దొల్లి పాదాల దగ్గర కింద పడిపోతుంది. అభిషేకం ఎవరిది జరుగుతుంది? ఎవరు నిష్టగా ఉన్నట్టు? సో ఇక్కడ ఏంటంటే నెయ్యి పల్చగా ఉన్నా గట్టిగా ఉన్నా, ఇప్పుడు నెయ్యిలో కూడా కల్తీలు జరుగుతున్నాయమ్మా. పూర్వము ఆవు నెయ్యి అంటే స్వచ్ఛంగా ఉండేది, ఇప్పుడు అన్ని కల్తీ అయిపోయినాయి. వ్యాపారం కోసం రకరకాలుగా తయారు చేస్తున్నారు. వాటి వల్ల కూడా ఇప్పుడు పోసేటప్పుడే ఎక్కువగా ఐ మీన్ కొద్దిగా గాలి తగిలినా కూడా గడ్డగట్టిపోతున్నాయి. అక్కడ మేము అభిషేకం చేసేటప్పుడు లేదా ఈ ఇరుముళ్ళు కొట్టేటప్పుడు చూస్తుంటాం కదమ్మా, అసలు నెయ్యి అంటే దాన్ని ఇట్లా గట్టిగా ఒత్తితే కూడా పగలదనమాట. నెయ్యి గడ్డగట్టిన నెయ్యి కూడా అంత ఇంకో కొబ్బరి మోములాగా తయారవుతుంది. సో అంటే కల్తీ నెయ్యి అయిపోయింది అనమాట. సో అందుకని వీటి మీద మన భక్తిని ఆధారం చేసుకొని అయ్యో నేను నిష్టగా లేననో లేదా నేను గడ్డగా ఉంటే నేను బ్రహ్మాండంగా నిష్టంగా ఉన్నాననేది నిర్ధారణ చేయడం కాదు. మనం ఇంత 41 రోజులు మండల కాలం దీక్ష చేసి స్వామివారి అభిషేకానికి మనం నెయ్యి తీసుకుని వెళ్ళేటప్పుడు ముద్రకాయలు పోసేటప్పుడు శాస్త్రోక్తంగా ఒక మాట చెప్పించాలమ్మా. మండల దీక్ష పరిసమాప్యర్థం అంటే ఈ యొక్క మండల 41 రోజులు 48 రోజులు నేను దీక్ష పూర్తి చేసిన ఫలితంగా పరిసమాప్యార్థం నారికేళం అర్ఘ్యం ధారయామి, ఈ యొక్క టెంకాయలో నేను స్వామియే శరణమయ్యప్ప అంటే నేను నీ అభిషేకానికి నెయ్యిని తీసుకొస్తున్నాను తండ్రి అని మనం చెప్పినప్పుడు ఆ నెయ్యి స్వామివారి దగ్గరికి వెళ్ళి అభిషేకించబడుతుంది అని అంటే నీ యాత్ర సంపూర్ణంగా పూర్తయినట్లు. అంతేగాని టెంకాయలో ఉన్న నెయ్యిని బట్టి మన భక్తిని పరిశీలన చేసుకొని ఎవరో తెలియని స్వామి అన్న మాటలకు మనం దానికి బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే గురుస్వాములుగా ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నప్పుడు నువ్వు ఒక గురువుని వెన్నంటి గురువుతో పాటే ఉన్నప్పుడే నీ యొక్క జీవితానికి సంబంధించి అయ్యప్ప స్వామి అనుగ్రహం సంపూర్ణంగా ఉందనేది మనం తీసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు స్వామికి అభిషేకించిన ద్రవ్యాలు మామూలుగా మనము పంచామృతాలైనా ఏవైనా తీర్థంగా స్వీకరిస్తూ ఉంటాం. అక్కడ స్వామికి నెయ్యితోటే అభిషేకం. ఆ నెయ్యిని మనం ఇంటికి తీసుకొచ్చుకునే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా తీసుకురావాలి. ఎందుకంటే మనం తీసుకొని వెళ్ళిన స్వామివారికి నెయ్యిని స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత మరలా మనకు ఇస్తారమ్మా. కాకపోతే ఇప్పుడు మనం 5 కేజీల నెయ్యి ఇచ్చామనుకోండి, మనకు వచ్చేసరికి స్వామివారికి అభిషేకం చేసినప్పుడు కొంత ఒలికిపోతుంది కాబట్టి మనకు 2 కేజీలు 2.5 కేజీ రావచ్చు. దాన్ని అంతా మరలా కొద్దిగా ప్రతి ఒక్క స్వామికి పంచడం జరుగుతుంది. మనం ఇంటికి వచ్చిన తర్వాత ఇరుముడి సాంప్రదాయంలో మనం బియ్యాన్ని పోస్తాం. ఇక్కడ మనం ప్రతి ఒక్కరు ఒక విషయాన్ని గమనించాలమ్మా. పూర్వకాలంలో ఈ ఇరుముడి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవాలంటే అమ్మా నేను ఇలా ఇంట్లో అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవాలనుకుంటున్నానంటే భయపడేవాళ్ళు. ఎందుకంటే భయంకరమైన కీకారణ్యంగా ఉండేది. కొందరు వెళ్తే తిరిగి వచ్చేవాళ్ళు కూడా కాదమ్మా. అటువంటి సందర్భాల్లో దీక్షలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ సందర్భంలో మనిషికి కాలం చేసినప్పుడు ఏం చేస్తారమ్మా, పెద్దవాళ్ళు వాళ్ళ చేతితో భోజనం పెట్టాలనే సాంప్రదాయంలో చనిపోయిన మనిషికి నోటి దగ్గర బియ్యం పోస్తూ ఉంటారు. గమనించండి కొందరు. అయితే మన చేతుల మీదుగా మనం వాళ్ళకు బియ్యాన్ని సమర్పించే ఒక సాంప్రదాయంలో కూడా కుటుంబ సభ్యులందరినీ పిలిచి వారి చేతులతోనే బియ్యాన్ని వదలడానికి కూడా ఆంతర్యం అదే ఇందులో. కానీ అయ్యప్ప స్వామి అనుగ్రహంతో తిరిగి రావాలనే సంకల్పంతోనే వాళ్ళు వేస్తారు. ఆ స్వామివారికి ఏదైతే సమర్పించిన నేతితో పాటు ఇరుముడి బియ్యం కూడా తీసుకొని వెళ్తాం కదమ్మా, ఆ బియ్యాన్ని కూడా మనం కొంత తీసుకొని వస్తాం. స్వామివారికి అక్కడ అన్నాభిషేకానికి అన్నంతో చేసే ప్రసాదానికి కొంత సమర్పించేసి కొద్దిగా బియ్యం అందరికీ కూడా ఎవరికి వాళ్ళకి పంచడం జరుగుతుంది. ఆ బియ్యాన్ని ఇంటికి తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేసిన నేతిలో కొద్దిగా వేసి ఇంట్లో పొంగలి స్వామివారికి వచ్చిన తర్వాత ప్రసాదంగా పెట్టే ప్రసాదానికి ఆ యొక్క బియ్యాన్ని నేతిని వాడతారు. అందులో కూడా కొంత నేతిని మన దగ్గర భద్రతగా ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకు స్వామి, అది అయ్యప్ప స్వామి నెయ్యి అంటే చాలా నిష్టగా ఉండాలి కదా, మేము పూర్తిగా వాడేస్తామని అంటే వాడుకోవచ్చు, తప్పులేదు. కానీ ఆపద్ధర్మంలో ఆరోగ్యరీత్యా కుటుంబంలో ఎవరైనా ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఆ నెయ్యి అపమృత్యు దోషాలను కూడా పోగొడుతుందమ్మా. మనం ఇందాక చెప్పుకున్న అంశంలో సాక్షాత్తు అయ్యప్ప స్వామి
భూతగణాల చేత ఆవహింపబడి తను మంచాన పడిన సమయంలో సాక్షాత్తు పరమేశ్వరుడు వచ్చి ధన్వంతరిగా ఆయనకు ఆ నేతితో లేపనం చేసి ఆలింగనం చేసుకొని ఆయనకి ఇచ్చిన వరం ఏంటి? నిన్ను ఆరాధించిన, స్పర్శించిన, స్పృశించిన వారి జీవితంలో సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు, సంపూర్ణమైన ఆరోగ్యవంతులు అవుతారు, నిన్ను దర్శించినా చాలు, స్పృశించినా చాలు, అభిషేకించినా చాలు అని చెప్పి ఏదైతే నేతిని లేపనం చేశాడో ఆ నేతికి ఒక విశిష్టత ఉందని మనకు అప్పుడే తెలియజేయబడింది. అందుకని ఆ నేతిని మనం భద్రపరుచుకొని పెద్దవాళ్ళుగా ఉన్న వాళ్ళు ఎవరైనా అంటే పాదాలకు పూయకుండా మామూలు శరీర పైభాగాలకు ఏదైతే అనారోగ్య సమస్యతో ఉందో ఆ నేతిని పట్టుకొని స్వామివారి దివ్య మంత్రాన్ని చెబుతూ వారికి అది రక్షగా కనుక పెడితేమ్మా ఎటువంటి దీర్ఘకాలిక అనారోగ్యాల సైతము ఆ సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అయ్యప్ప స్వామి వారి మూలమంత్రము ప్రస్తుత కాలంలో ఏ పుస్తకాల్లో కూడా ఇవ్వట్లేదమ్మా. ఎందుకంటే పాతకాలంలో పుస్తకాల్లో మనకి ఇప్పుడు నా స్వామివారి నమస్కార శ్లోకాలు 18 ఉన్నాయి, పాత దాంట్లో 54 ఉన్నాయి. అందుకని ఏంటంటే పాత పుస్తకాల్లో మనకు అయ్యప్ప స్వామివారి చరిత్రకు సంబంధించి ఎన్నో విషయాలు తెలియజేయబడ్డాయి. భూతనాదోపాఖ్యానం అని చెప్పి దీనికి అయ్యప్ప స్వామివారి మహాగ్రంథం ఒకటి ఉందమ్మా. దాంట్లో ప్రతి ఒక్క అంశం గురించి వివరంగా తెలియజేయబడింది. అందులో చెప్పబడినవే ఇవన్నీ కూడా. మనం తెలుసుకుంటున్న ప్రతి ఒక్క అంశం కూడా భూతనాదోపాఖ్యానంలో చెప్పబడినవి. అందుకని ఈ యొక్క నేతిని స్వామివారికి సమర్పించేటప్పుడు ఓం గ్రూం నమః పరాయ గోప్త్రే నమః మంత్రం మరొకసారి ఓం గ్రూం నమః పరాయ గోప్త్రే నమః GHROOM గ్రూం నమః పరాయ గోప్త్రే GOPREY గోప్త్రే నమః. ఇలా ఎవరైతే స్వామివారి దివ్య మంత్రాన్ని ప్రతినిత్యము అయ్యప్ప స్వామివారి దీక్ష చేసుకొనే చెయ్యాలని ఏ నియమం లేదమ్మా. ఎవరైతే వారి కుటుంబంలో ఏదైతే కష్టంలో ఉన్నారో ఆ కష్టం గురించి స్వామివారికి చెప్పుకొని ఈ యొక్క దివ్య మంత్రాన్ని ప్రతినిత్యము గనక స్మరణ చేస్తున్నా వాళ్ళు ఆ యొక్క కష్టం నుంచి బయటపడతారు. అయ్యప్ప స్వామివారి అవతార రహస్యంలో మనం తెలుసుకోవాల్సిన ఏంటి? ధర్మశాస్త్ర అంటే ఏంటి? ధర్మాన్ని శాసించేవాడు. మనం ఈ దీక్షా నియమాల్లో ఆచరించవలసింది ఏంటి? ధర్మానికి నేను కట్టుబడి ఉంటున్నాను స్వామి అని చెప్తూ మండల కాలాన్ని మనం ఆచరిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే నువ్వు ధర్మానికి కట్టుబడి ఉన్నావో భగవంతుడు నీకు కట్టుబడి ఉంటాడు. అయ్యప్ప స్వామి అవతార రహస్యంలో చెప్పబడింది అదే. ఎప్పుడైతే నువ్వు ధర్మానికి కట్టుబడి ఉంటే నీ వల్ల తప్పు జరగనప్పుడు నీ కుటుంబంలో ఏదైతే శుభం జరగాలో అది నా అనుగ్రహంతో నీకు సంపూర్ణంగా జరుగుతుందని అయ్యప్ప స్వామి వారు దీంట్లో వివరంగా తెలియజేశారు. కాబట్టి మనము అందుకనే గురుస్వాములతో పాటే మనం అనుసరించాలని చెప్పడానికి ప్రధాన ఉద్దేశం అమ్మా. ఇప్పుడు మనకై మనం చేసే వాటిలో కొన్ని తెలిసి చేయొచ్చు, కొన్ని తెలియక చేయొచ్చు. అదే గురువుల ఆధ్వర్యంలో కనుక మనం చేసేదానికి ఎటువంటి పొరపాటు జరగదు. ఇంకోటి ఇక్కడ ఇరుముడు ఎత్తేటప్పుడు దించేటప్పుడు కూడా కన్యస్వాములను ఎత్తకూడదు అనేది కూడా చెప్తుంటారమ్మా. ఎందుకంటే స్వామివారు ఇప్పుడు 41 రోజులు 48 రోజులు ఒక మండలకాల దీక్షలో తను భక్తి శ్రద్ధలతో పూర్తి చేసి ఈ స్వామివారికి అభిషేకానికి వెళ్ళేంత వరకు ఆ టెంకాయలోనే ఉంటుంది అతని దీక్షా ప్రతిఫలం. ఒక సంకల్పంతో అతను తీసుకుని వెళ్ళేటప్పుడు అది ఏ కారణం చేత ఇరుముడు జారినా లేకపోతే కింద ఎట్లా పడితే అట్లా పెట్టేటప్పుడు ఆ టెంకాయకి ఏదైనా ఆటంకం జరిగిందనుకోండి, అభిషేకాన్ని తీసుకెళ్లే నెయ్యి అనేది జారిపోయినప్పుడు అతనికి ఎంత ఫలితంగా ఎంత దీక్ష కఠినంగా చేసినా అభిషేకానికి సంబంధించిన నెయ్యి లేకపోతే అది బాధ కలుగుతుంది. కాబట్టి ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడేయడానికి గురువుల ఆధ్వర్యంలో మాత్రమే కన్యస్వాములు ప్రయాణం చేయాలి అని ఒక నియమాన్ని పెట్టారు. అప్పుడు ఏమవుతుంది? ప్రతి ఒక్క విషయంలో గురుస్వామి ఇది ఒక్కరు కింద దించండి, ఇరుముడి దించితే నేను ఇట్లా బయటికి వెళ్ళా అంటే మలమూత్ర విసర్జన కానీ ఇట్లా వెళ్ళేటప్పుడు పక్కన గురువులు అనేవాళ్ళు ఉన్నప్పుడు ఆ యొక్క ఇరుముడిని స్వామివారి దగ్గర చేర్చేంత వరకు ఎటువంటి ఆటంకం కలగదు అని చెప్పడానికి గురువుల ఆధ్వర్యంలోని ఈ యొక్క కన్యస్వాములు ప్రయాణించాలని చెప్పి తెలియజేయడం జరిగిందనమాట.